హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 3వ భాగము. ఇక కథలోకి వెళితే, కోకో నిలయానికి కుడివైపుగా మరొక బిల్డింగ్. ఆ బిల్డింగ్లో ఎవరున్నారు, వారి పరిస్థితి ఏంటో ఒకసారి వెళ్ళి చూద్దాం. కోకో నిలయం కన్నా కొంచెం పెద్దది ఆ బిల్డింగ్. దానిని కట్టిన బిల్డర్ వేరు. ఆ బిల్డర్ కూడా తను కట్టే బిల్డింగ్ అన్నిటికీ తన పేరే పెట్టుకోవటం అలవాటుగా ఉన్నవాడు. ఆయన పేరు సాతాను భూపతి. దాన్ని కుదించి సానుభూతి సదన్ అని పేరు పెట్టాడు ఆ బిల్డింగ్కి. అందులో 15 ఫ్లాట్స్ ఉన్నాయి. ఫ్లోర్కి 3 చొప్పున 5 ఫ్లోర్లకి 15 ఫ్లాట్స్. అది ఒక సెక్యులర్ బిల్డింగ్. అందులో హిందూ, క్రిస్టియన్, ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. భారతదేశంలో చాలా చోట్ల సూడో సెక్యులరిజం ఉంది. ఆ బిల్డింగ్ అందుకు మినహాయింపు ఏమీ కాదు. 10 మంది హిందువుల కుటుంబాలు, 3 క్రిస్టియన్స్, 2 ముస్లిమ్స్ ఉన్నారు. అందరూ ఓనర్సే ఉంటున్నారు అక్కడ. భారతదేశంలో ఉన్న సీనే వాళ్ళ బిల్డింగ్లో కూడా ఉంది. ఎవరు ఎవరిని ఏ విధంగానూ కామెంట్ చేయటానికి లేదు పబ్లిక్గా. ఏదైనా ఇష్టం లేకపోయినా కూడా 4 గోడల మధ్య అనుకోవాలి, కానీ బయటికి అనటానికి లేదు. కోకో నిలయంలో సదాశివ శాస్త్రి గారి బెడ్రూమ్కి ఎదురుగా ఉన్నది ఒక ముస్లిం కుటుంబం వారి వంటగది. రోజు నాన్ వెజ్ వండుకోకపోయినా వారానికి ఒకసారి మాత్రం వాళ్ళకి ఇష్టమైన వంటకం వండుకోవాల్సిందే. సుజాత తన మామగారి ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలా అని అంతగా ఆలోచించడానికి కారణం వారు సొంతం ఇంటి వాళ్ళు అవటం. వాళ్ళ భోజన విధానాల గురించి మనం మాట్లాడకుండా ఉండటం చేయాలి తప్పితే ఏ విధంగానూ గొడవ పెట్టుకోకూడదు. ఒక్కసారి సానుభూతి సదన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. మెజార్టీ హిందువులు ఉండటంతో అక్కడ వినాయక చవితి, దసరా, దీపావళి లాంటి పండుగలు ధూమ్ధామ్గా చేస్తూ ఉంటారు. ఆ రోజు అక్కడ కారు పార్కింగ్ ఏరియాలో చిన్న సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం దేనికంటే, రాబోయే వినాయక చవితి ఉత్సవాలు ఎలా చేయాలి అనే దాని గురించి వారి మధ్య చర్చ జరుగుతుంది. సాధారణంగా అలాంటి చిన్న అపార్ట్మెంట్లో ఇలా సమావేశాలు జరుగుతున్నప్పుడు కూర్చోవటానికి సపరేట్గా ఒక రూమ్ అంటూ ఉండదు. క్లబ్ హౌస్ అంటూ ఏమీ ఉండదు. పండగలైనా, పబ్బాలైనా, ఉత్సవాలైనా అన్నీ కార్ పార్కింగ్ ఏరియాలో జరుపుకోవాల్సిందే. 1-2 కార్లు, కొన్ని స్కూటర్లు ఓ పక్కగా పెట్టేసుకుని ఖాళీ స్థలం ఏర్పాటు చేసుకుని అక్కడే మీటింగ్ జరుపుకుంటారు. అక్కడే వినాయకుని విగ్రహం పెట్టుకుంటారు. ఓ 10 కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. 10 మంది హిందువుల్లో ఒక 5గురు మాత్రమే కొంచెం యాక్టివ్గా ఉంటారు. మిగతా 5 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. వాళ్ళకి మన పగలు రాత్రి అవుతుంది, మన రాత్రి పగలవుతుంది. కాబట్టి పగటిపూట ఎవరూ కూడా బయట కనిపించరు. అలాంటి మీటింగ్లు జరుపుకుంటున్నప్పుడు వాళ్ళు ఆ దరిదాపుల్లో కనిపించరు. కాకపోతే పండగ రోజుల్లో మాత్రం పిల్ల పెద్ద అందరూ చక్కగా లుంగీలు, పంచెకట్లు కట్టేసి బొట్లు పెట్టేసుకుని దేవుడి ఉత్సవాల్లో మాత్రం హడావిడిగా కనిపిస్తూ ఉంటారు. వాళ్లకు ఉన్నంత భక్తి ఇంకెవరికీ ఉండదన్నంత చక్కగా పూజలు చేసి దైవప్రసాదాలు పంచిపెడుతూ ఉంటారు. అందుకే పెద్దవాళ్లుగా ఉన్నవాళ్ళు ఎవరూ కూడా వాళ్ళ గురించి ఎప్పుడూ కామెంట్స్ చేయరు. పోన్లే పాపం, ఆ మాత్రమైనా భక్తి ఉంది మన దేశంలో హిందువుల్లో అనుకుంటూ ఉంటారు. ఆ బిల్డింగ్ పేరే సానుభూతి సదన్ కదా, అందుకే అందులో ఉన్న వాళ్ళకి ఇతరులు అంటే చాలా సానుభూతి. ఎవరు ఎవరిని ఏమీ అనరు పైకి, లోపల మాత్రం బాగా తిట్టుకుంటూ ఉంటారు. 10 మంది కూర్చున్నారు చర్చకి. వినాయకుని విగ్రహం ఏ సైజులో తేవాలి, బడ్జెట్ ఎంత అనే దాని గురించి మొదట డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. కృష్ణమూర్తి గారు ఆ బిల్డింగ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్. సెక్రటరీగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న మోహన్ ఆ మీటింగ్కి ఎప్పుడూ రాడు. మీరందరూ ఏదైనా ఆలోచన చేసేయండి అంకుల్, నేను ఓకే అంటాను కదా అంటూ ఉంటాడు. ప్రసాద్ గారు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. ట్రెజరర్గా ఆయన అయితే సూట్ అవుతాడని వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన కూడా నో అని చెప్పకుండా అక్కడి వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. అసోసియేషన్ మెయింటెనెన్స్ వ్యవహారాలన్నీ ఆయనవే. మనం ఈసారి కూడా మట్టి విగ్రహాన్ని పెడదాం. అయితే ఎప్పుడు మాదిరిగా కాకుండా 4 అడుగుల విగ్రహాన్ని మాత్రం తీసుకొద్దాం. 9 రోజులు పెట్టాలి కాబట్టి దానికి అయ్యే ఖర్చు అంతా కూడా మనం కొంత వేసుకుని జరిపిద్దాం. మన 10 కుటుంబాలు కొంత డబ్బు వేసుకుందాం.
ఎప్పటిలాగే మిగతా 5 కుటుంబాలు వాళ్ళు తోచింది ఏమన్నా ఇస్తే తీసుకుందాం, అంతేగాని వాళ్ళని ఏమీ అడగొద్దు అంటూ ముగించాడు ప్రసాద్ గారు. సమావేశం అయిపోయిన తర్వాత వాచ్మెన్ రుద్రయ్య వచ్చి కుర్చీలన్నీ తీసి పక్కకు పెట్టాడు. అయిందా మీటింగు? ఊరికే గంటల తరబడి పైసా ఆదాయం లేని మీటింగులు. అయినా మీకెందుకు ఆ గోలలు? హాయిగా రిటైర్ అయ్యి నోరు మూసుకుని కూర్చోవచ్చు కదా. లేనిపోనివన్నీ నెత్తినేసుకుంటారు. వినాయక చవితి పండుగ అంటూ అటూ ఇటూ తిరుగుతూ నాకు బీపీ పెరిగిందో అని నాతో పరిచర్యలు చేయించుకుంటారు. గైమంది భార్య వైదేహి ఇంట్లోకి వస్తున్న భర్తను చూసి, సర్లే ఊరుకో, ఎంతసేపు నీ మొహం చూస్తూ నీ ఎదురుగుండా కూర్చోమంటావు? నాకేం పని ఉంది? ఊరికే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోమంటావా? కాస్త కృష్ణారామ అనుకుంటూ దేవుడి పనులు చేస్తూ ఉంటే నీకు నచ్చదు. మన దగ్గరే కాకుండా ఊరంతా బాలదూరు తిరిగి వస్తారుగా. ఎక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి సేవా కార్యక్రమాలు అంటూ రోజంతా తిరుగుతూనే ఉంటారు. దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు. ఎప్పుడు చూసినా హడావిడిగా అంటూ తీరిక లేనట్టే తిరిగి వస్తూ ఉంటారు. గట్టిగా జాడించింది భర్తని. అమ్మా, నాన్న ఏదో చేసుకుంటూ ఉంటాడు, ఆయన టైం పాస్ అయినది. నీకెందుకే బాధ? నువ్వు ఏదో ఇంట్లో పనులు చేసుకో మాట్లాడకుండా. ఆయన గోల నీకెందుకు? పాపం సర్వీస్ చేసినంతకాలం కష్టపడ్డారు కదా, అప్పుడు సంపాదించి మన చేతిలో పోయలేదా? దమ్మిడి ఆదాయం లేదని ఇప్పుడు అనేస్తున్నావు. పాపం అనవసరంగా నాన్నని తిట్టుకుంటున్నావు. శ్రావణి ఎప్పుడూ తండ్రి పార్టీనే. తండ్రిని ఒక్క మాట అననివ్వదు. నాకు కాకపోతే ఇంకెవరికి? ఎక్కడెక్కడో తిరిగి వచ్చి అమ్మో కాళ్ళు పట్టేశాయి, అమ్మో తలనొప్పి అంటూ జెండు బామ్ కాస్త రాయి, కాళ్ళు పట్టు అంటూ నా చేత చాకరీ చేయించుకుంటారు. పోన్లే అమ్మా, ఊరుకో. నాన్న కాలక్షేపం నాన్నకు ఉండాలి. రిటైర్ అయిన తర్వాత పాపం ఏం తోచదు కదా, అలా కాసేపు తిరిగి రానిలే. శ్రావణి తండ్రి దగ్గరికి వచ్చి థమ్సప్ చూపిస్తూ చిన్నగా కన్ను గీటుతూ అంది. మొత్తానికి తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఒకటే పార్టీ. నేనే మీకు శత్రువుని అంటూ ఉడుక్కుంటూ వైదేహి లోపలికి వెళ్ళిపోయింది. శ్రావణి వాళ్ళ ఒక్కగానొక్క కూతురు. పెళ్ళయింది. శ్రావణి భర్త 2 పిల్లలతో సహా తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. శ్రావణి భర్త శ్రీకాంత్ స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం. అతని తల్లిదండ్రులు ఒరిస్సాలో ఉంటారు. అప్పుడప్పుడు ఎప్పుడైనా సెలవులు వస్తే ఒక 10 రోజులు ఉండి వస్తారు. ప్రసాద్ గారికి ఉన్నది ఒక్కతే కూతురు. కూతురు అల్లుడు చేదోడు వాదోడుగా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళని తమతోనే ఉంచుకోవటం జరిగింది. 3 బెడ్రూమ్ల ఇల్లు. పెద్దది అవటంతో వాళ్ళకి ఇబ్బంది లేకుండానే ఉంది. ఎక్కువ పనులు తనే చూసుకుంటూ తల్లికి ఎక్కువ కష్టం లేకుండా చూసుకుంటుంది శ్రావణి. వైదేహి కూడా కూర్చోకుండా ఆ పనులు ఈ పనులు చేస్తూ కూతురికి సాయపడుతూ ఉంటుంది. అంతేకాక భర్తకి కావలసినవన్నీ చూసుకుంటూ ఉంటుంది. ప్రసాద్ బ్యాగులో ఉన్న ఆయుర్వేద పొడులు తీశాడు. భయపడుతూనే. అసలే భార్య తన మీద గరంగా ఉంది. అది చూస్తూనే వైదేహి పళ్ళు నూరుకుంటూ వాటిని తీసుకెళ్లి బాల్కనీలో కూర్చుంది. ప్రసాద్ గారు ఆయుర్వేద షాపులో దొరికిన అన్ని రకాల పౌడర్లు తెచ్చుకుంటారు. ఏవో ఆకులు తెచ్చుకుంటూ ఉంటాడు. అవన్నీ ఎండబెట్టడం, పొడి కొట్టడం వైదేహి పని. భర్తను తిట్టుకుంటూ ఆ పౌడర్లన్నీ తయారు చేసి పెడుతుంది. ఆవిడలా పొడి కొడుతుంటే కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళు దెబ్బలాటకు వస్తారేమోనని భయం. ఆకులన్నీ కొద్దిగా ఆమందస్తా అంటే చిన్న సైజులో ఉండే స్టీల్ రోల్లో వేసి టకటక దంచుతూ ఉంటుంది. అవి మిక్సీలో వేయకూడదు అంటాడు భర్త. చచ్చినట్లు ముక్కుతూ మూలుగుతూ అలా పొడి చేస్తుంది వాటిని. ఆ పొడిని టైం ప్రకారం నీళ్లలో కలిపి తేనె, నిమ్మకాయ పిండి ఇస్తూ ఉంటుంది. సరే, ఈ దంచుడు కార్యక్రమంలో కింద పోర్షన్లో ఉన్న వాళ్ళకి పైనుంచి వచ్చే సౌండ్లు తల మీద మధ్యల దరువులు కొడుతున్నట్లు ఉంటాయి. టింగ్ టింగ్ మని ఆగకుండా వచ్చే శబ్దాలు ఆ కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి డీజే శబ్దాలు లాగా వినిపిస్తూ ఉంటాయి. వీళ్ళకి సరిగ్గా కింద పోర్షన్లో సరస్వతి ఉంటుంది. సరస్వతి పేరుకు తగ్గట్టే సంగీత కళలో మంచి ప్రావీణ్యం ఉంది. తను నేర్చుకున్న సంగీతాన్ని మర్చిపోకుండా ఉండాలని అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటుంది. కొంతమంది సంగీత ప్రియులకు క్లాసులు కూడా చెప్తూ ఉంటుంది. వైదేహి గారు అమాందాస్తాలో ఆ పొడులు దంచే టైంకి సరస్వతి మ్యూజిక్ క్లాస్ నడుపుతూ ఉంటుంది. ఒక్కోసారి ఈవిడ పైనుంచి ఒక రకమైన మ్యూజిక్ ఇస్తుంటే
కింద సరస్వతి రాగాల పేర్లు చెప్పి ఆరోహణ అవరోహణ ఎలా పాడాలో నేర్పిస్తుంది. నేర్చుకోవటానికి వచ్చిన నలుగురు బయట ఎక్కడి నుంచో వచ్చి ఆ టైంకి క్లాస్ అటెండ్ అవుతూ ఉంటారు. ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళకి వారంలో 3 క్లాసులు ఉంటాయి. వాళ్ళు నలుగురు కలిసి గొంతెత్తి పాడుతున్నా కూడా ఆ శబ్దాన్ని మించిన శబ్దం పైనుంచి వైదయ్య గారు చేస్తున్న టంగు టంగు శబ్దాన్ని బీట్ చేయలేకపోతుంది. టీచర్ అంటూ సరస్వతి వైపు చూశారు స్టూడెంట్స్. ఉండండి కాసేపు, మీరు పాడకండి అంటూ సరస్వతి బాల్కనీలోంచి తల పైకి ఎత్తి చూసి గట్టిగా అరిచింది. ఆంటీ గారు, కాసేపు మీ శబ్దాన్ని ఆపుతారా? నాకు సంగీతం క్లాస్ జరుగుతుంది. పిల్లలకి నేను పాడేది వినిపించట్లేదు. కాసేపు ఆపరా ప్లీజ్. సరస్వతి పెద్ద గొంతుకతో ఎంత గట్టిగా అరిచినా పైకి అందలేదు. ఆవిడ దంచటం గ్యాప్ తీసుకున్న టైంలో సరస్వతి మళ్ళీ అరిచింది. ఆంటీ ప్లీజ్ కాసేపు ఆపరా. సంగీతం నేర్చుకునే పిల్లలు వచ్చారు. వీళ్ళని పంపించేశాక మీకు చెప్తాను. అప్పుడు మీ పని మీరు చూసుకోండి ప్లీజ్ ఆంటీ, బ్రతిమలాడుతున్నట్టు అడిగింది సరస్వతి. వైదేహికి సరస్వతి మాటలు అప్పుడు వినపడ్డాయి. అలా సరస్వతి అడగటం విని వైదేహి గారు, అయ్యో అలాగే తల్లి, ఆపిస్తాను ఉండు అంటూ చెప్పటం జరుగుతూనే ఉంటుంది. తను చేస్తున్న పని కాసేపు ఆపేసింది ఆవిడ. అలా ఇరుగు పొరుగు ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటే ఏ గొడవలు రావు కదా. అయితే అందరూ ఒక్కలాంటి మనస్తత్వం గల వాళ్లే ఉండరు. సరస్వతి ఉన్న 2nd ఫ్లోర్లో వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళకి, కింద ఫ్లోర్లో అంటే 1st ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ గొడవలు అవుతాయి. వీళ్ళు ఆరేసిన బట్టల నీళ్లు చుక్కలు చుక్కలుగా 1st ఫ్లోర్లో ఉన్న వాళ్ళ బాల్కనీలో పడుతూ ఉంటాయని వాళ్ళు ఎప్పుడూ గొడవ పడుతుంటారు. సరస్వతి ఉంటున్న ఫ్లోర్లో 3 ఇళ్లున్నాయి. ముగ్గురు కూడా చాలా కలివిడిగా ఉంటారు. ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటారు. ఒక ఇంట్లో చేసుకున్న వంటకాలు మరో ఇంట్లోకి సరఫరా అవుతూ ఉంటాయి. సరస్వతి వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు. అతను పొద్దున వెళ్ళిపోతే రాత్రికి గాని రాడు. వాళ్ళకి పెళ్లి అయ్యి 2 ఏళ్ళయింది. ఇంకా పిల్లలు కలగలేదు. సరస్వతి చిన్నప్పుడు సంగీతం నేర్చుకుంది వాళ్ళ ఊర్లో. వాళ్ళ ఇంట్లో అందరికీ సంగీతం అంటే ప్రాణం. భర్త సారథికి కూడా సరస్వతి గొంతు కంటే చాలా ఇష్టం. కీర్తనలు, సినిమా పాటలు, లలిత సంగీతం పాటలు అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది భర్త ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి. అలా బాగా పాడుతుంది. సంగీతం వచ్చు అని తెలిసి కొంతమంది నేర్పించమని అడిగారు. సరేలే, తనకి కూడా ప్రాక్టీస్ అవుతుంది, టైంపాస్ కూడా అవుతుందని సంగీతం నేర్పుతుంది వచ్చిన వాళ్ళకి. అయితే నలుగురికి మించి మాత్రం చెప్పదు. ఒక బ్యాచ్కి నలుగురే, ఇంకో బ్యాచ్లో 2 వస్తారు. 1 గంట క్లాస్. పొద్దున వచ్చే బ్యాచ్లో 4 అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని భర్తను ఆఫీసుకి పంపి సంగీతం క్లాస్ కోసం వస్తారు. సాయంత్రం వచ్చే అమ్మాయిలు కాలేజ్ స్టూడెంట్స్. కాలేజ్ అయిపోయాక క్లాస్ అటెండ్ అవుతారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా అని ఏదో మొక్కుబడిగా నేర్చుకునే రకం. అది కాక టీవీలో వచ్చే పాటలు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని, దానికోసం కొంత సంగీతం తెలిసి ఉండాలనే ఉద్దేశంతో నేర్చుకోవటానికి వస్తున్నారు. సరస్వతి వాళ్ళే ఉద్దేశంతో వచ్చినా కూడా పట్టించుకోకుండా సిన్సియర్గా అన్ని మెలకువలు చెప్తుంది. ఏం చేసినా తన ఫ్యామిలీ లైఫ్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండాలని సరస్వతి ఉద్దేశం. ఇంట్లో పనులు చూసుకుంటూనే బయటికి వెళ్ళి అన్నీ తెచ్చుకుంటూ, ఇల్లు చక్కదిద్దుకుంటూ, సంగీతం క్లాసులు నడుపుకుంటూ ఎంతో పొందిగ్గా ఉండే సరస్వతి అంటే అందరికీ ఇష్టమే. వైదేహి గారికి కూడా చాలా ఇష్టం. అందుకే సరస్వతి చెప్పగానే పాపం ఇబ్బంది అవుతుందని ఆవిడ కాసేపు దంచటం మానేసింది.